హాయ్ ఫ్రెండ్స్, నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. బ్రెడ్ హల్వాకి ఒక 10 పీసెస్ తీసుకున్నాను, 10 ముక్కలు. దాంట్లో కావాల్సినవి 1 కప్పు పంచదార, డ్రై ఫ్రూట్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్లు తీసుకున్నాను. 1 కప్పు పాలు కూడా తీసుకున్నాను, నెయ్యి. వీటితో నేను బ్రెడ్ హల్వా చేస్తాను. నేను ఎలా చేస్తానో చూడండి. బ్రెడ్ని నేను 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. చిన్నగా కట్ చేసుకున్నాను. నేను నెయ్యిలో అయితే వేపుకుంటాను. చూడండి, నేను ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే తీసుకొని దాంట్లో నేను కొంచెం నెయ్యి తీసుకొని, కొంచెం వేడైన తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని దీంట్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దోరగా వేపేసుకుంటాను. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దోరగా వేపేసుకుంటాను. అవి వేపేసేసుకొని పక్కన పెట్టుకొని, అదే ప్యాన్లో కొంచెం కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ బ్రెడ్ ముక్కలు అయితే వేపుకుంటున్నాను. నెయ్యి లేని వాళ్ళు ఆయిల్లో కూడా వేపుకోవచ్చు. చూడండి, మళ్ళీ వేరే అయితే వేపి పక్కన పెట్టేసుకున్నాను. వేరే ప్యాన్ తీసుకుని దానిలో 1 కప్పున్నర వాటర్ తీసుకుని ఒక కప్పు పంచదార తీసుకున్నాను. పంచదార కూడా మొత్తం కరిగే వరకు ఉంచితే చాలు, మరీ పాకం రాకుండా ఉంచాలి. పంచదార కరిగే వరకు తిప్పుకోవాలి. పంచదార మొత్తం కూడా కరిగిన తర్వాత చూడండి, కరిగిపోయింది. దాంట్లో నేను నేతిలో వేపి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసేస్తున్నాను. బ్రెడ్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుకుంటే ఇలా వస్తుంది. దీంట్లో నేను బాగా పొడలుగా కాకుండా మెత్తగా అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. నేను 1 కప్పు పాలు పోస్తున్నాను. పొయ్యికపోయినా పర్వాలేదండి, నేనైతే పాలు పోస్తున్నాను. పాలు పోసి బాగా కలుపుకోవాలి. పాలన్నీ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్నాను, అయిపోయింది. దీనిలో నేను డ్రై ఫ్రూట్స్ వేపి పెట్టుకున్నాను కదండి, అవి మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపేసుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతేనండి, అయిపోయింది. సింపుల్గా ఉంటుంది, ఈజీగా. ఏదన్నా స్వీట్ తినాలనుకున్నప్పుడు సింపుల్గా నేనైతే ఇలా 5 నిమిషాల్లో అయిపోయే బ్రెడ్ హల్వాని అయితే నేను చేసుకుంటాను.
అంతేనండి, తీసేయచ్చు. చూడండి ఇలా వచ్చేసిందండి బ్రెడ్ హల్వా. నేను వేరే గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇదేనండి బ్రెడ్ హల్వా. చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది. ప్లీజ్ ఈ వీడియో అయితే చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.